నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి ఊహించని రీతిలో జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందాయి. వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై 803.4 కోట్ల మేర ఉన్న జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ ఈ నోటీసులు కంపెనీకి వచ్చాయి. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా జొమాటో కంపెనీ తెలిపింది. అక్టోబర్ 29 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలంలో డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ బకాయిలు 401.7 కోట్లుగా పేర్కొంటూ మహారాష్ట్రలోని ఠానే జీఎస్టీ కార్యాలయం నుంచి జొమాటోకు ఉత్తర్వులందాయి. దీనిపై వడ్డీ పెనాల్టీ కింద మరో 401.7 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారని జొమాటో కంపెనీ తమ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. అయితే దీనిపై తాము సంబంధిత అధికారుల ముందు అప్పీల్ చేయనున్నట్లు కంపెనీ వివరించింది. ఇది చాలా తీవ్రమైన కేసని, దీనిపై తాము న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని జొమాటో సంస్థ పేర్కొంది. వాస్తవానికి గతంలోనూ జొమాటోకు ఈ తరహా జీఎస్టీ బకాయిల నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. జొమాటోలో కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బిల్లులో 3 అంశాలు ఉంటాయనే విషయం తెలిసిందే. అందులో ఆహార పదార్థాల ధర ఒకటి, మరొకటి ఫుడ్ డెలివరీ ఛార్జ్. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది. మూడోది ఆహారం ధర, ప్లాట్ఫామ్ ఫీజుపై 5% పన్నుండడం. ఈ ట్యాక్స్ ను జీఎస్టీ మండలి 2020 జనవరి నుంచి అమలు చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. థాంక్యూ.